దేవరము నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇదొక మెలోడీ సాంగ్ అని చెప్పుకోవచ్చు, అంటే లవ్ స్టోరీ సాంగ్ అని చెప్పుకోవచ్చు. జాన్వీ కపూర్ ఇంకా ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరి మధ్యలో ఉండే లవ్ స్టోరీ సాంగే ఇది అని చెప్పుకోవచ్చు. మనమైతే సాంగ్ ఎలా ఉందో మాత్రమే చెప్తా, అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఒపీనియన్ చెప్పడం. సాంగ్ ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే అస్సలకి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే ఈ సాంగ్ అయితే అస్సలకి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. మన అనిరుద్ గారికి అయితే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ లిరిక్స్ కానీ అస్సలకి ఆ బీజిఎం కానీ ఏం కుట్టిండు భయ్య అనిరుద్ గారు. నిజం చెప్పాలంటే అస్సలకి నచ్చలేదు భయ్య. తమిళనాడులో ఆ హుకుం లాంటి సాంగ్ కొడతాడు, మంచి మంచి సాంగ్స్ లిరిక్స్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. కానీ మన తెలుగు వాళ్ళకి ఇలా కొడతాడు మన అనిరుద్ అని చెప్పుకోవచ్చు. సాంగ్ అయితే అస్సలకి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి మన ఎన్టీఆర్ అనేది జాన్వీ కపూర్ది, అది స్టెప్స్ అయితే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఒక సాంగ్ వచ్చింది మన దూకే ధైర్యమే జాగ్రత్త దేవర ముందట నువ్వంతా. ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఈ సాంగ్ నిజం మాట్లాడుకోవాలంటే అస్సలకి బాగాలేదని చెప్పుకోవచ్చు. నాకు కూడా ఫస్ట్ వచ్చిన సాంగ్ అయితే అంత బాగా ఎక్కలేదు, కానీ వింటుంటే బాగా నచ్చింది. కానీ ఈ సాంగ్ అయితే అస్సలకి నచ్చలేదని చెప్పుకోవచ్చు భయ్య. ఒక్కసారి విన్నా అస్సలకి తీసేయాలనిపించింది, మొత్తం కూడా చూడదనుకున్నా కానీ చూసిన ఫ్రెండ్స్. కానీ కొన్ని స్టెప్స్ అయితే బాగుంది. నిజం మాట్లాడుకోవాలంటే కొరటాల శివ గారు అయితే మంచి ఆ సాంగ్ అయితే తీసుకోలేదని చెప్పుకోవచ్చు మన అనిరుద్ధ్ గారి నుంచి. అస్సలకి ఈ సాంగ్ అయితే చాలా దరిద్రం ఉంది. ఇలానే అన్ని సాంగ్ ఉంటే ఇంకా ఘోరమే అని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.